రాజకీయం అంటే మనకేం గుర్తొస్తుంది? వందల కోట్ల ఫండింగ్, వేల సంఖ్యలో అనుచరులు, కులమత సమీకరణాలు, వీధుల నిండా ఫ్లెక్సీలు, మైకుల హోరు. తరతరాలుగా భారతీయ రాజకీయ క్షేత్రం చూసిన అలవాటు పడిన ఓల్డ్ స్కూల్ ఫార్ములా ఇది. రాజకీయం మారదు, మార్చలేదు అనుకుంటున్న తరుణంలో సైలెంట్ గా ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. స్క్రీన్ల వెనుక మొదలైన ఒక ట్రెండ్ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఉద్దండులైన నాయకులను సైతం ఆలోచింపజేస్తోంది. వారి గుండెల్లో ఒక తెలియని భయాన్ని సృష్టిస్తోంది. అసలు ఎవరి అభిజిత్? నిన్నటి వరకు డిజిటల్ తెరపై కేవలం కంటెంట్ క్రియేటర్గా సమాజంలోని లొసగులను తనదైన శైలిలో ఎండగడుతున్న ఒక సాదా సీదా యువకుడు. పాలకుల తప్పులను, వ్యవస్థలోని లోపాలను మేమ్స్ రూపంలో వ్యంగ్యాస్త్రాలుగా సంధిస్తూ కోట్లాది మంది యువత గుండెల్లో ఒక బలమైన ముద్ర వేసుకున్నాడు. కానీ అతను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఇదంతా చేస్తున్నాడని భావిస్తే పప్పులో కాలేసినట్టే. వ్యవస్థపై ఉన్న కసి, మార్పు కోసం తపన అతని చేత ఒక సంచలన నిర్ణయం తీసుకునేలా చేశాయి. తానే స్వయంగా వ్యవస్థలోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అలా పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఎస్, ఇప్పుడు అనుకున్నంత పని చేశారు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. అభిజిత్ నేతృత్వంలోని సిజేపీ సాంప్రదాయ రాజకీయ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసింది. నిన్నటి వరకు కేవలం మొబైల్ స్క్రీన్లకే పరిమితం. ఇదంతా కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమే అని కొట్టిపారేసిన పాత తరం లీడర్లకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఒక అటాకింగ్ వెపన్ గా మలుచుకొని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఒక పార్టీ క్రేజ్ కాదు, మారుతున్న ఓటర్ మైండ్ సెట్. పాత పార్టీలు, ఐటీ సెల్లను కేవలం తమ సొంత పార్టీ డబ్బా కొట్టుకోవడానికి వాడుకుంటే, సిజేపీ ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ పైనే తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. సాధారణంగా యువతకు రాజకీయం అంటే విరక్తి. మీమ్స్, రీల్స్, షార్ట్స్, అలాగే సూటిగా గుచ్చుకునే కంటెంట్ ద్వారా రాజకీయాలను వారి అరచేతిలోకి తీసుకెళ్లారు. ఇది నిజంగా గర్వించదగ్గ అద్భుతం. ఎందుకంటే ఇది కేవలం కంటెంట్ కాదు, యువతను పొలిటికల్ ప్రాసెస్లో భాగస్వామ్యం చేసిన సరికొత్త స్ట్రాటజీ. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రాజకీయాల్లో ఒక క్లాసిక్ సామెత ఉంటుంది. ఇటువంటి స్క్రీన్ల మీద వచ్చే లైకులు, కామెంట్లు పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు రాల్చ ఉన్నాయనా అంటూ వెటకరిస్తున్నారు పలు పార్టీ నాయకులు. ఈ చేదు సత్యాన్ని సిజేపీ చాలా త్వరగా గ్రహించింది. అందుకే కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కాకుండా ఇప్పుడు నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏకంగా అమెరికా నుంచి ధర్నా చేయడం కోసం జంతర్ మంతర్లో పర్మిషన్ తీసుకొని మరి పాలకులను ప్రశ్నించడానికి డైరెక్ట్గా అమెరికా నుంచే ఢిల్లీకి ల్యాండ్ అయ్యి అక్కడే జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ధర్నా నిర్వహించారు. స్క్రీన్ వెనుకున్న లైకులు కొట్టి కామెంట్లు పెట్టిన చేతులే ఇప్పుడు క్షేత్రస్థాయిలో సిజేపీ జెండాలు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ రూముల్లో కూర్చొని కోట్లాది రూపాయలతో వ్యూహాలు రచించిన పాతతరం పార్టీలకు క్షేత్రస్థాయిలో ఉప్పెనలా దూసుకొచ్చిన ఈ కొత్త తరం క్యాడర్ ఒక పెను సవాలుగా మారబోతుందనే స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయి. అయితే ఇది కేవలం పార్టీ ఎంట్రీ కాదు, భారతీయ రాజకీయ పరిణామ క్రమంలో ఒక కొత్త అధ్యాయం కూడా. సంప్రదాయ రాజకీయాల అహంకారాన్ని డిజిటల్ మీడియా ఆల్గరిథమ్స్ ఎలా శాసిస్తాయో చూపించడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అయితే అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ డిజిటల్ వేవ్ను, క్షేత్రస్థాయి క్రేజ్ను రేపటి రోజున ఓట్ల రూపంలోకి, ఒక బలమైన పొలిటికల్ సిస్టంలోకి అభిజిత్ ఎలా మలుచుకుంటారు? ఏళ్లనాటి అనుభవం, అంగబలం, అర్ధబలం ఉన్న సాంప్రదాయ శక్తులు వేసే వ్యూహాలను, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఈ కొత్త తరం ఎలా తట్టుకుంటుంది? అభిజిత్ సృష్టించిన ఈ నిశ్శబ్ద విప్లవం రేపు సునామీలా మారి పాత సామ్రాజ్యాలను తుడిచిపెట్టేస్తుందా, లేక బడా పార్టీల దాటికి కొట్టుకుపోతుందా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ను షేక్ చేస్తున్న అత్యంత ఆసక్తికరమైన, భయంకరమైన ప్రశ్న. ఈ బొద్దింక పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని ఆశిస్తున్నారు? కామెంట్లు తెలియజేయండి.